కానీ ఇది సరైన సమయం కాదు బావా. అవును, ఇంతకీ నువ్వు ఇప్పుడెక్కడున్నావు? ఇప్పుడే నేను ఇంటికి బయలుదేరాను. నేను అక్క ఇప్పుడు మన ఊరికే వచ్చాం బావా. అలాగా? అయితే ఇప్పుడు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోనే ఉన్నావా? సరే ఉండు, నేను ఇంటికి వచ్చేస్తున్నాను. వద్దు బావా, నువ్వు ఇంటికి రావద్దు, కొంచెం తొందరపడొద్దు బావా. సరే సరే, అలాగే నీకొక విషయం చెప్పాలి. ఉదయం ఆ గుడి దగ్గర ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు. బావా, ఇదంతా నేను ఫోన్లో నీతో మాట్లాడలేను. నేను నేరుగా నిన్ను కలిసి అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు బావా, నేను వెంటనే వస్తాను. ఊర్లోనే ఉన్నావు, కానీ ఇంట్లో లేవా? అయితే మరిప్పుడు ఎక్కడున్నావు సత్య? ఒకటే తికమగ్గా ఉంది. మనం ఎక్కడైనా బయట కలుద్దాం బావా, అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. వెంటనే అక్కడికి వచ్చేస్తాను. సరే సత్య, అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒక సమస్యలో ఉన్నావు. సరే, నేను ఎక్కడికి రావాలో చెప్పు, నేను నేరుగా అక్కడికి వచ్చేస్తాను. సరే, నువ్వు అక్కడే ఉండు, 10 నిమిషాల్లో నేను వచ్చేస్తాను. సరే బావా, వస్తున్నాను. సరే బాయ్, మనం నేరుగా కలుద్దాం, నేను వచ్చేస్తాను. అయ్యో, వదినా, నేనే గెలిచాను. 15 దోమల్ని చంపాను, మీరు 4 మాత్రమే చంపారు. ఇదంతా ఒక పోటీయా? అయ్యో అయ్యో వదినా, దోమల్ని చంపడం ఎంత గొప్ప కళ అని మీకు అర్థం కావడం లేదు. దీన్ని ఒలింపిక్స్ పోటీలో పెట్టొచ్చుదినా, అందులో ఇండియానే గెలుస్తుంది. అయ్యో, వీళ్ళు ఇంకా నిద్రపోలేదా? నేను కార్ తీసుకొని బావని కలవడానికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? సుభద్ర, ఏంటా శబ్దం? వదినా, అంబులెన్స్ రావడానికి ముందు సైరన్ శబ్దం వచ్చినట్టు, దెయ్యం రావడానికి ముందు ఇలా కుక్కలు నక్కలు గట్టిగా అరుస్తుంటాయి. ఏం వాగుతున్నావు నువ్వు? అయ్యో వదినా, వదినా, మీకు దెయ్యాలు, ప్రేతాలు, పిశాచుల ఆత్మల మీద నమ్మకం లేదా? అవన్నీ మూఢనమ్మకాలు, నేను నమ్మను. వదినా, ఆత్మ లేదు, ఆవకాయ బద్దా లేదు. ఆత్మలున్నాయి వదినా. ఎలా చెప్తున్నావు? అసలు నెరవేరక దయ్యాలవుతాయి. ఈడియట్. మా ఊర్లో నేను దయ్యాల్ని చూశాను వదినా. నేను మా ఊర్లో దయ్యాల్ని చూశాను వదినా. దయ్యాలు, భూతాలు అన్నీ ఉన్నాయి. సుభద్ర, నువ్వు నన్ను భయపెట్టుకు. వదినా, తెల్లగా డ్రెస్ వేసుకుని ఉంటుంది, అలాగే మల్లెపూల వాసన గుప్పు గుప్పు నొస్తుంది, అలాగే గళ్ళు గళ్ళున గజ్జల శబ్దం వినపడుతుంది. అయ్యో వదినా, గజ్జల శబ్దం వినపడుతుంది. అయితే దయ్యం వచ్చిందనే కదా అర్థం. నాకేం వినపడలేదే. వదినా, కొంచెం జాగ్రత్తగా వినండి. అయ్యో, గజ్జల శబ్దం వినపడుతుంది. నువ్వు భయపడి నన్ను భయపెట్టుకు చెప్తున్నాను. వదినా, సిటీలో దయ్యాలు లేకపోవచ్చు, కానీ ఇలాంటి పల్లెటూరులో నిజంగా ఉంటాయి వదినా. అవును, ఎందుకు రిస్క్? నేను లోపలికి వెళ్తాను. అయ్యో దేవుడా, నన్ను సుభద్ర, ఆగు ఆగు, నేను కూడా వస్తున్నాను. సుభద్ర, ఆగు. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. మురళీకృష్ణ బావా, సత్య, ఎలా ఉన్నావు బావా? నిజం చెప్పాలంటే నువ్వు దేవి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత
నేనేదో ఉన్నానంతే. ఏమైంది బావా? నీ మెళ్ళో ఆ తాడేంటి? బావా సారీ బావా, నాకు పెళ్ళైపోయింది. ఏమంటున్నావు సత్య? నీకు పెళ్ళయిందా? మాకెవ్వరికీ కూడా తెలీదు. నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఓ, అదొక పెద్ద గందరగోళం మధ్య జరిగింది బావా, అందుకే ఎవరికి చెప్పలేకపోయాము. అయితే మీ అమ్మా నాన్న తాత బామ్మ వాళ్ళకు కూడా తెలీదా? లేదు బావా, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు నా పెళ్ళికి కూడా వచ్చారు. కానీ ఆ విషయం నేను నీకెలా చెప్పగలను? అదొక పెద్ద కథ బావా. అత్తయ్య మావయ్య నీ పెళ్ళికొచ్చారా? ఎప్పుడు? ఎక్కడ జరిగింది ఇదంతా? బావా అసలు ఏం జరిగిందంటే, నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు సత్య, కానీ మా అమ్మా నాన్న వాళ్ళు నీకు సొంత అత్తయ్య మామయ్య కదా. మీ నాన్నకి సొంత చెల్లెలవుతుంది మా అమ్మ. మనం బంధువులం, రక్త సంబంధికులం. మీ నాన్న కూడా సొంత చెల్లెలకి చెప్పకుండా ఈ విషయాన్ని దాచాడు. నిన్న కూడా నేను ఆయన కలిశాను, కానీ ఒక్క మాట కూడా దీని గురించి చెప్పనేలేదు. మీరెక్కడున్నారనే విషయం కూడా నాకు తెలియదని చెప్పాడు. అయితే అదంతా అబద్ధమా? నేనిది నమ్మలేకపోతున్నాను సత్య. బావా దయచేసి నన్ను క్షమించు. ఎవరికి చెప్పలేని పరిస్థితి. అదంతా జరిగి ముగిసిపోయిన కదా బావా. దానికంటే పెద్ద సమస్య ఇప్పుడు జరుగుతోంది. దయచేసి మనం నా పెళ్లి గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు వద్దు బావా. నీకు పెళ్ళయింది సరే, మరి మీ అక్క దేవికి? దేవి అక్క తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు తనే పెద్ద పోరాటంలో ఉంది బావా. దేవికి పెళ్ళయిందని నాకెవ్వరూ ఒక్క మాట కూడా చెప్పలేదు. మామయ్య కూడా నాతో ఒక్క మాట అనలేదు. దయచేసి నువ్వు కూడా మీ అమ్మకు చెప్పొద్దు బావా. ఆవిడ పెద్ద రచ్చ చేస్తుంది. ఎలా సత్య? ఎలా ఇంత సడన్ గా? సరే, దేవి రాలేదా? బావా మేమిక్కడ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం బావా. చాముండేశ్వరి అని వైజాగ్ లో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉంది. ఆ కుటుంబంలోనే నేను అక్క పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అక్కకి పెద్ద కష్టం వచ్చింది. నువ్వే మాకు హెల్ప్ చేయాలి బావా. దేవికి సమస్య? చెప్పు, ఏంట సమస్య?